నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. జగన్కి సవాల్ విసురుతున్న ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ ఇచ్చే అనాలిసిస్ ఇప్పటిది కాదండో, 10 సంవత్సరాల క్రితం నుండి కూడా అధికార పార్టీ కోసం చాలా వరకు వర్క్ చేయడం జరిగింది. సో అప్పుడు వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వానికి అనుకూలంగా చాలా అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు జగనే వస్తాడు అధికారంలోకి అంటూ కూడా తను ఇచ్చిందంతా కూడా కరెక్ట్గా అవ్వడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ చూసుకుంటే మాత్రం అందుకు భిన్నంగా అధికార పార్టీకి కాకుండా వేరే వాళ్ళ కోసం పనిచేస్తున్నాడా, లేదా నిజంగానే తనకి అధికార పార్టీ మీద అభిమానాన్ని కోల్పోయాడా, ప్రజల కోసమే చేస్తున్నాడా అనేది మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. ముందు ఐపాక్ అధినేతగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అందులో నుంచి బయటికి వచ్చేసి అధికార ప్రభుత్వం గురించి చాలా మాట్లాడడం జరుగుతోంది. జగన్కి ఇంకా రోజులు దగ్గర పడ్డాయి అంటూ, తను ఇచ్చే సంక్షేమ పథకాలే తీసుకుంటూ ప్రజలు ఎవరూ మాట్లాడకూడదు అంటూ, తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ప్రజలను అనగదొక్కుతున్నాడంటూ చాలా మాటలు కూడా మాట్లాడడం జరిగింది. సో తను చూపిస్తున్న అధికారమే తనకి బలాన్ని కోల్పోయేలాగా చేస్తుంది. ఈసారి రాబోతున్న ఎలక్షన్స్ మాత్రం జగన్కు గట్టిగా ప్రజలు బుద్ధి చెప్తారు అంటూ గట్టి వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది. ఎందుకంటే నేను చెప్పే ఈ మాటలు ఒకవేళ అబద్ధం అయితే మాత్రం నా మీద పేడ నీళ్లు కొట్టండి, ఒకవేళ నిజమైతే అది జగన్ మీదే పడుతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ చెప్తున్న ప్రతి అనాలిసిస్ కూడా జగన్కి వ్యతిరేకంగానే వెళ్తోంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది అధికారులు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు ప్రశాంత్ కిషోర్కి గతంలో. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేస్తున్న వ్యాఖ్యలను అందరూ కూడా ఖండించడం జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ అధికార నేత వస్తా కూడా మాట్లాడాడు. తను చెబుతున్న మాటలు ఎంతవరకు నిజమవుతే, తను ఏమన్నా కాలజ్ఞానం చెప్పేవాడా, ఏమన్నా పండితుడా, తను చెప్తే నిజమైపోతుందా అన్నట్టు కూడా చాలా మంది ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్స్ రిజల్ట్ ప్రకారం చూసుకుంటే కొన్ని ప్రాంతాల ప్రజలు మాత్రం వీటి మీద బెట్టింగ్లు కూడా చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, కూటమి గెలుస్తుందా లేక వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా అంటూ పెద్ద ఎత్తులో బెట్టింగ్ జరుపుకుంటున్నారని కూడా మనకి న్యూస్ తెలుస్తుంది. అది కూడా భారీ మొత్తంలో మా నాయకుడే గెలవాలి అంటూ కూడా చాలా గట్టిగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఈసారి రాబోతున్న రిజల్ట్ మనం ఊహకు అందదేమో అనిపించే విధంగా ఉంది. మరి వేచి చూడాలి ఎవరు అధికారంలోకి వస్తారు. మరి ప్రశాంత్ కిషోర్ భవిష్యవాణి ఎంతవరకు నిజమైతుందో మాత్రం మనం జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.